మాణిక్యాలరావు గారు కోనసీమ జిల్లా నుంచి. మాణిక్యాలరావు గారు నమస్కారం. సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మాట్లాడండి. ఇంకా 2 విషయాల మీద మాట్లాడాలండి. ప్లీజ్ చకచకా మాట్లాడండి. ఈ P4 విధానం గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఒక 6 నెలల సంవత్సరం P4 అంతా జరిపి అందరు కోటీశ్వర్లు అయిపోయారు. ఇంకా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పే ఉద్దేశం తప్పించి దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి. తర్వాత నిన్న జగన్ గారు టూర్ చూస్తే అడుగు అంగుళం కదలాలంటే వెహికల్ అరగంట పట్టింది. అరగంట కనీసం ఇదంతా ప్రజల నిరసన కాదా? జనం ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పెళ్లి పుక్కుతున్నటువంటి నిరసన కాదా అన్నది నా ప్రశ్న. ఉంటే మన ప్రజలకు అర్థం అవట్లేదండి. తర్వాత అండి ఆయన మాట్లాడాలంటే కనీసం అరగంట పట్టిందండి. ఆగండి జోక్ పెట్టిన సీఎం గారు మీటింగ్ చూస్తుంటే, బాబు మీరు మీటింగ్ రండి వచ్చిన వాళ్ళేమో చంద్రబాబు గారి మీటింగ్ జనం వెళ్ళిపోవటం మీద అవునవును మీకు వెళ్ళిపోతారు. రైట్. మరొకరు వేణుగోపాల్ గారు వెస్ట్ గోదావరి నుంచి. సంక్షిప్తంగా మాట్లాడారు. మీకు అందరికి గుడ్ మార్నింగ్ సార్. అక్కడ నేను వెంకటరెడ్డి గారి అభిమాని సార్. వెంకటరెడ్డి గారితో మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన లైవ్ డిబేట్ మీ లైవ్ డిబేట్ చూస్తూ ఉంటా. ఏం లేదు సార్, ఈ జన సునామీ తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనకి ఎలా ఉంది అనేది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే సార్, మనకి ఈసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే కార్యకర్తల్ని బాగా గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ కొత్తగా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ముందుగా ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అంటానికి ఒక కేసులు పెడుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తున్నా అంతమంది జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారంటే ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ చెప్పిన. ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్నాయి దేశం అంతా అని నిన్న చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్న వాటి గురించి ఏ టెక్నాలజీ అలా సంతోషించాలి. రెండోది సెక్యూరిటీకి సంబంధించి సార్, ఇక్కడ కీలకంగా నిన్న పరిటాల సునీత గారు వరుసగా 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అంతమంది సెక్యూరిటీ ఎందుకు, ఒక ఎస్ఐ ఒక సిఐ 4 కానిస్టేబుల్ ఉంటే చాలు, 4 వెహికల్స్ రావాలి తప్ప ఎంతమంది జనాలను వేసుకొని రాకూడదు. ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఆ మాట్లాడండి. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అధికారంలోకి వచ్చి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఐఏఎస్ ఐపీఎస్లతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మే 28, 2019 సంవత్సరంలో, ఒక్క సెకండ్ సార్ మీకు అది నేను చదివి వినిపిస్తాను. పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు, సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయలేక 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 23 రిజల్ట్ వచ్చింది సార్. మే 23 జగన్మోహన్ రెడ్డి గారు మే 30 ప్రమాణ స్వీకారం. ఈ లోపే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరితో మీటింగ్ పెట్టి ఈలో పరిటాల సునీత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా కుటుంబానికి ప్రభుత్వం మారింది కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని. 8 మంది అదనంగా 8 మంది గన్మెన్లు కల్పించారండి. అప్పటికప్పుడే 8 మంది అదనంగా గన్మెన్లు కల్పిస్తే పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఇట్లా మాట్లాడతాను కానీ క్లియర్గా జగన్ అనే నేను అని జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏదైతే ప్రభుత్వం మారినటువంటి కొన్ని రోజుల్లోనే ఏదైతే వాళ్ళకి 8 మందిని అదనంగా గన్మెన్లు పెట్టారని చెప్పి, సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ అని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చినాయి. జగన్ గారు వాళ్ళకి సెక్యూరిటీని అదనంగా కల్పించాడు. అది జగన్ గారు మానవత్వం. జగన్ గారు ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు, ఇట్లా రాజకీయంగా ఇట్లాంటి ఏ కక్షపూరితమైన వాతావరణం ఉండకూడదని జగన్ గారు చేస్తే, ఇప్పుడు వీళ్ళు చూడండి సార్ సెక్యూరిటీ పరంగా. రెండోది వచ్చేటప్పటికి సెక్యూరిటీ జగన్ గారికి పెంచాలి, సెక్యూరిటీ అనేది ప్రాణహాని ఉందని చెప్పి సాక్షాత్తు స్టేట్ ఎస్ఆర్సి అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఉంటుంది స్టేట్లో. ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టుకి ఇచ్చింది. ఏదైతే మొన్న సెప్టెంబర్ నెలలో జగన్ గారు భద్రత సంబంధించిన దాంట్లో ఆయనకి Z+ కేటగిరీ భద్రత అనేది కొనసాగించాలి అని. కానీ Z+ కేటగిరీ ఎక్కడ ఇచ్చారు? నిన్న పోలీసులు చెప్తున్నారు 1100 మంది పెట్టారన్నారు. ఎక్కడ పెట్టారు తెలుసా? అనంతపురంలో ప్రతి మండలంలో పెట్టారు. జనం రాకుండా అనంతపురంలో ప్రతి మండలంలో ఇంటెలిజెన్స్కి ఎవరు వెళ్తున్నారు, ఏ నాయకులు వెళ్తున్నారు, వాళ్ళ వెహికల్స్ ఏంది, ఈ చెప్పడానికి ప్రతి మండలంలో పెట్టారు. అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, 1100 మంది అక్కడ ఉన్నారు. ఆయన చెబుతాడు 250 మంది ఉన్నారంట. ఎక్కడ హెలీప్యాడ్ కాడ 250 మంది ఉంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయకుండా నార్మల్ గా మామూలుగా మేము వెళ్ళాలన్నా కూడా విత్ పర్మిషన్ తోనే పేరు పెట్టించుకొని లోపలికి వెళ్ళాలి. అలా పడితే వెళ్ళడానికి ఉండదు.
సో అంతమంది ఎలా వచ్చారు? ఎస్ఐ ఏంటి? రెండు ఎస్ఐ రామగిరికి సంబంధించిన ఎస్ఐ. మళ్ళీ చెబుతున్నాను సార్, ఇదే వేదిక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గొడ్డలోడ తీస్తాం పోలీసులు అందరిని, అందరు పోలీసులు కాదు, అది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో, పైకేమో పోలీస్ చొక్కా వేసుకొని లోపల అన్ని పసుపు వేసుకొని ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ 70 మందిని ఇప్పటికీ ఐడెంటిఫై చేసాం, ప్రైవేట్ కేసులు వేయబోతా ఉన్నాం. పోలీసుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని అంటల్లా. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో ఇప్పుడు ఉన్నటువంటి రామగిరి ఎస్ఐ ఎవరైతే సుధాకర్, ఈ ఫోటో చూడండి అన్న, ఇది లోకేష్తో ఏం సంబంధం అండి? పోలీస్ చొక్కా వేసుకునే లోకేష్తో ఫోటో దిగాడా? పోలీస్ అధికారిగా నువ్వు విధుల్లో ఫోటో దిగావా? పర్సనల్గా దిగావా? రెండు, ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్ మొన్న ఇవ్వాలంట ఈయనకి, ఇవ్వడానికి ఆల్రెడీ డిసైడ్ అయినాక కాకి నుంచి ఖద్దర్కు ఎస్ఐ సుధాకర్ యాదవ్, గతంలో చిలమత్తూరు ఎస్ఐగా పనిచేసిన సుధాకర్ యాదవ్కు టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారని క్వశ్చన్ మార్క్. టీడీపీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా సుధాకర్ యాదవ్ పేరు. మరి మీరు తెలుగుదేశం మీకు గొడ్డలోడు తీయకుండా ఏం ఓటు తీయాలి చెప్పండి? నువ్వు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని ఏకవర్జంతో జగన్ అని సంబోధిస్తావా? మేము కూడా ఏ సుధాకర్ ఓ సుధాకర్ అన్నావు అనుకో, మా నాయకులు అరుపులకే నువ్వు భయపడి వెళ్ళిపోతావు నుంచి. అంతమంది ఉన్నారు మాకు బలం. సో మీ పోలీసులకు సంబంధించి గొడ్డలోడు తీస్తానంటే ఈయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నిజాయితీగా పనిచేస్తున్నాను నేనని చెప్పి. ఏంది నీ నిజాయితీ? నీ నిజాయితీ పసుపు చొక్కా వేసుకొని నువ్వు పని చేస్తున్నావు, పోలీస్ చొక్కా కాదు. నువ్వు నిజాయితీ పరుడువా? ఇదే పోలీసులు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్ఐ చొక్కా పట్టుకున్నది మా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోల్లో. ఇది మీ ఇప్పుడు మీ పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉంటే మధ్యలో చేయకుండా ఆపేస్తే చొక్కాలు పట్టుకుంటారు వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్, పోలీసు అలా చొక్కా పట్టుకొని తెలుగుదేశం కార్యకర్త అప్పట్లో కాదు సార్, మొన్న కూడా ఆగస్టు 4, 2024 బట్టిప్రోల్లో. అంటే అప్పట్లో చంద్రబాబు గారు లోకేష్ గారు ఇష్టం ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ పోలీసులకు సంబంధించి సో మీరు కానీ పోలీసులు తెలుగుదేశం వాళ్ళకి తొత్తులుగా పనిచేయకపోతే సొక్కాలు పట్టుకుంటారు, రేపొద్దున మీ ఇళ్లలో కూడా వస్తారు. రేపొద్దున జరిగేది అదే. సో సుధాకర్ రామగిరి ఎస్ఐ సుధాకర్ ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నారు. 3 పచ్చపత్రికలు వచ్చినటువంటి కథనాలు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంటే అక్కడ అరాచకం జరిగిందంట. ఏంటి అరాచకం? మీరు మనుషులు చంపేస్తే అరాచకం కాదు. ఏదైతే మీ పరిటాల బంధువులు మనుషులను చంపేస్తే అరాచకం కాదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జనం వస్తే అది అరాచకం అంట. ఎందుకు అప్పట్లో పొంగనూరులో చంద్రబాబు వెళ్ళినప్పుడు పోలీసులు కన్ను కూడా బాగుంటారు. పోలీసులు కన్నా పొంగనూరు, అంగళ్ళు ఆ 2 చోట్ల జరిగిన ఇన్సిడెంట్లు చూసాం. ఇదే పోలీసులు ఉద్దేశించి దెంభాష మాట్లాడాడు ఇదే అచ్చెన్నాయుడు. ఎస్పీ రిశాంత్ రెడ్డిని రెడ్ బుక్ లో రాసా మొట్టమొదటి పేరు నీదే అని చెప్పి ఆయన రాగానే కక్షపూరితంగా ఏ విధంగా వివరించారు. ఇవన్నీ మీరు పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాలి సార్. ఆయనకు ప్రాణహాని ఉంది, ఇది క్లియర్గా అర్థమవుతుంది. మొన్న చూస్తే మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి, ఈ రోజు కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని సాక్షాత్తు స్పీకర్ అన్న మాటలు మనం ఇప్పటికీ మర్చిపోలేము. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలన్నటువంటి కుట్రలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగమే ఇవన్నీ. రైట్. ఏదేమైనా జగన్ పర్యటనలో జనహోరు ఖచ్చితంగా చంద్రబాబు లోకేష్ల రెడ్ బుక్ అరాచకాలపై ప్రజల తిరుగుబాటుగానే చూడాల్సిన అవసరం ఉంది. అది ఓర్వలేకే ఇవాళ ఎల్లో మీడియా రకరకాల ఏడుపుగొట్టు వార్తలు రాసింది. ఇక పోలీసుల గురించి వెంకటరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు.